హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ రాగి వడియాలండి. ఈ వడియాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక గ్లాస్ రాగి పిండి, ఒక గ్లాస్ బియ్య పిండి, ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని 2 సార్లు బాగా వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నానండి ఒక అరగంట ముందు. ఈ సగ్గుబియ్యాన్ని ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్లా చేసుకుందామండి. అలాగే బియ్యపిండి, రాగి పిండి కూడా వేడి నీళ్ళలో పోసే ముందు ఉండలు కట్టకుండా ఉండడం కోసం నీళ్ళల్లో కలిపి ఉంచుకుందామండి పక్కన. నీళ్ళ కొలత ఒక గ్లాస్ పిండికి 4 గ్లాసులండి. అంటే మొత్తం 12 గ్లాసులండి. నేను సగ్గుబియ్యం మిక్సీ చేయడానికి ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే పిండి బాగా పలుచగా కలుపుకోవడం ఒక 2 గ్లాసెస్ తీసుకున్నానండి. మిగతా నీళ్ళు ఎసరు పెట్టుకుంటున్నాను. ఈ ఎసరు కొంచెం మరగడం స్టార్ట్ అవ్వగానే ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలండి. కరెక్ట్‌గా ఎసరికి తగ్గట్టే వేసుకోవాలండి. తర్వాత మనం పిండి వేసినా సరే సరిపోతుందనమాట. ఎక్కువ వేస్తే వడియాలు ఉప్పగా అయిపోతాయి. ఈ స్టేజ్‌లోనే ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ అనేది వడియాల్లో చాలా బావుంటుందండి. అలాగే వడియాలు పురుగు పట్టకుండా కూడా ఉంటాయండి ఎక్కువ రోజులు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుందాం. వాటర్ చూడండి ఎలా మరుగుతుందో. ఇలా బాగా కర్లడం స్టార్ట్ అవ్వగానే స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. వేసుకోగానే గరిటెతో కలుపుకోవాలి. లేదంటే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది. దీన్ని ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న బియ్యపిండి, రాగి పిండిని కూడా వేసుకోవాలండి. ఇక్కడ గరిటెతో కలుపుతూ ఉండాలండి. లేదు అంటే ఆ పేస్ట్ అంతా ముద్దలు కట్టేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్‌లో చేసుకోవాలి అండి. చూడండి పిండి వేసిన ఒక 4 నిమిషాలకి ఎలా ఉడికిందో. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇంకొక 2, 3 నిమిషాలు ఉంచాలండి. చూడండి పిండి బాగా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. కొంచెం చల్లారాక ఇంకా మనకి గట్టి పడుతుంది. ఈ ప్రాసెస్‌కి మనకు ఒక 10 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక వడియాల్లో పెట్టుకోవాలండి. స్టవ్ పై నుంచి దించాక పైనంతా ఒకసారి గరిటెతో ఒక 2, 3 నిమిషాలు కలుపుకోవాలండి. లేదంటే అట్టలాగా ఒక లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. చూడండి ఇది పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఎలా గట్టిపడిందో. ఇప్పుడు ఇంక దీన్ని వడియాల్లో పెట్టుకోవడమేనండి. వడియాలు పెట్టుకోవడం కోసం ఒక కాటన్ చీర తీసుకొని దాన్ని ముందుగా తడుపుకొని నీళ్ళన్నీ పిండేయాలండి. అలా పిండేసాక 2 లేయర్స్‌లా వేసుకున్నానండి ఒక మంచం మీద. అలా కిందైనా వేసుకోవచ్చండి. మనం వడియాల్ని ఎలా అయినా పెట్టుకోవచ్చండి. నార్మల్‌గా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవచ్చు. అప్పడాల్లో పెట్టుకోవచ్చు. ఏదైనా షేప్‌లో కూడా పెట్టుకోవచ్చండి. నేను పిల్లలకు కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించడం కోసం మురుకుల్లా వేస్తున్నానండి. దీనికోసం పిండిని ఒక కవర్‌లో తీసుకొని చిన్న చిన్న చక్రాల్లో వేసుకున్నా అండి. లాస్ట్‌లో మిగిలిపోయిన పిండిని చిన్న వడియాల్లో పెట్టానండి. చూడండి ఒక రోజంతా ఎండలో ఉంచిన తర్వాత ఎలా ఎండాయో. ఎండలు బాగున్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ వడియాల్ని చీర నుంచి సెపరేట్ చేసుకుందామండి. ఇప్పుడు చీరని వెనక వైపు తిప్పి నీళ్లు జల్లుకుంటూ తీసుకోవాలండి. నీళ్లు జల్లాక ఒక 2 నిమిషాలకి అంత నాని వడియాలు ఊడొచ్చేస్తాయండి. చూడండి తడిపాక ఎంత సింపుల్‌గా వచ్చేస్తున్నాయో. ఇలా అన్నిటిని సెపరేట్ చేసుకున్నాక వీటిని కంప్లీట్‌గా 2 రోజులు ఎండలో ఉంచాలండి. తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే సంవత్సరం మొత్తం మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వేయించుకోవచ్చండి. ఇవి మనం అన్నం తినేటప్పుడు సాంబార్‌తోని, రసంతోని సైడ్ డిష్‌గా చాలా బావుంటాయండి. చాలా క్రంచీగా కూడా ఉన్నాయండి. ఇగో వేయించి చూపిస్తున్నాను వీడియోలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్‌లో ఉన్నాయండి. ఒకసారి ఛానల్‌ని విజిట్ చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.